హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 8 అనమాట. వేరే షాప్ నుంచి మన షాప్కి వచ్చింది. ఇప్పుడు ఈ మొబైల్ డెడ్ కండిషన్లో ఉంది. పూర్తిగా దీనికి ఆన్ అవ్వడం లేదని చెప్పి మనకైతే ఇచ్చారు. మనమైతే దీన్ని బోర్డును బయటికి తీసి బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ ఈ బోర్డులో వర్క్ జరిగింది అని చెప్పి మనకు క్లియర్ గా అర్థమైంది. వర్క్ జరిగినా కూడా మరి ఎందుకు ఈ మొబైల్ డెడ్ అయిపోయిందని చెప్పేసి మనం నీట్ గా దీన్ని ఐ స్కాన్ చేసిన తర్వాత ఎలా ఈ బోర్డులో ప్రొసీడ్ అవ్వాలని చెప్పి మనకు అర్థమవుతుంది. నేనైతే ఈ మొబైల్ పూర్తిగా ఐ స్కాన్ చేసిన తర్వాత 6-in-1 చార్జర్ లో కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 6-in-1 చార్జర్ లో కనెక్ట్ చేసినప్పుడు 0.6 ఆంపియర్ అనేది తీసుకుంటుంది మొబైల్. బట్ మొబైల్ అయితే ఎలాంటి ఆన్ అయితే అవ్వడం లేదు. ఇక్కడ గమనిస్తే ఒక నోటిఫికేషన్ లైట్ మాత్రం బ్లింక్ అవుతుంది. మొబైల్ అయితే ఫుల్ గా ఆన్ అవుతుంది, అంటే ఛార్జింగ్ లోడ్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ బట్ డిస్ప్లే అయితే రావడం లేదు కదా. నేనైతే ఆ లైటింగ్ రాగానే నాకైతే ఒకటైతే క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఛార్జింగ్ సెక్షన్ మొత్తం ఓకే ఉంది, మొత్తం పవర్ అంతా సప్లై అవుతుందని చెప్పి నాకైతే అర్థమైపోయింది. తర్వాత వచ్చేసి బోర్డు ఏమైనా ఎక్కడైనా హీట్ అవుతుందని చెప్పేసి నీట్ గా అబ్జర్వ్ చేస్తాను. చూడండి, ఇక్కడ బోర్డు అయితే ఎలాంటి హీటింగ్ అనేది లేదు. బట్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది కానీ మొబైల్ అయితే డిస్ప్లే రావడం లేదు. బోర్డు అయితే కూడా ఎలాంటి హీటింగ్ అయితే అవ్వడం లేదు అని చెప్పి డీసీ మిషన్ కనెక్ట్ చేసి పవర్ బటన్ ట్రిగర్ చేసినప్పుడు ఏమైనా ఆంపియర్ కన్జ్యూమ్ చేస్తుందో అని చెప్పేసి డీసీ లో చెక్ చేద్దామని చెప్పి కనెక్ట్ చేశాను. బట్ అయితే ఎలాంటి ఆంపియర్ అయితే డీసీ లో కనెక్ట్ చేసినా కూడా తీసుకోవడం లేదు. పవర్ కి దగ్గర వోల్టేజ్ వచ్చేసి 3.2 వోల్టేజ్ రావాలి. మనకైతే ఇక్కడ 3.2 వోల్టేజ్ రాలేదు. ఇక్కడ 1.9 లో వోల్టేజ్ అయితే వస్తుంది. అలాగే వీబ్యాట్ మీద వోల్టేజ్ చెక్ చేసినప్పుడు ఇక్కడ 3.2 3.4 అలాగా ఓకే ఉంది. వీబ్యాట్ అయితే ఓకే ఉంది. తర్వాత వచ్చేసి నేనైతే ఇంకా బక్కాయిల్స్ మీద ఏమైనా వోల్టేజ్ ఎలా ఉందని చెప్పి చెక్ చేస్తున్నాను. చూడండి, బక్కాయిల్స్ మీద వోల్టేజ్ చెక్ చేసినప్పుడు ఒక ఆయిల్ మీద వచ్చి 0.8 వోల్టేజ్ వచ్చింది, ఫ్లక్చువేట్ అయిపోయి మళ్ళీ డౌన్ అయిపోయింది. బక్కాయిల్స్ లో హైర్ డివో కానీ లోయర్ డివో కానీ రిలీజ్ అవ్వలేదు. ఇక్కడ 2 కాయిల్స్ అయితే షార్ట్ అయితే చూపించాయి. 2 కాయిల్స్ షార్ట్ చూపించిన వెంటనే నాకైతే సిపియూనే ప్రాబ్లం ఉందని చెప్పేసి, మేబీ ఓవర్ హీట్ వల్ల ఏమైనా సిపియూ పోయిందేమో, వేరే కొత్త సిపియూ వేయాలనుకున్నాను. ఇదే సిపియూను రీబాలింగ్ చేసి ఒకసారి వేసి చెక్ చేయాలని చెప్పేసి నేను దీన్ని నీట్గా రీబాలింగ్ చేసి వేయాలని ఫిక్స్ అయిపోయాను. సిపియూ తీసిన తర్వాత కాయిల్స్ మీద జిఆర్ చెక్ చేస్తే జిఆర్ మొత్తం ఓకే ఉంది. అప్పుడు బోర్డు మొత్తం నీట్గా క్లీన్ చేసి ఒకసారి రీబాలింగ్ చేసి వేద్దామని చెప్పేసి అదే సిపియూను కూడా క్లీన్ చేసుకొని బోర్డు మొత్తం ఇలా క్లీన్ చేస్తున్నారు. చూడండి, చాలా మంది బొక్కాయిల్ షార్ట్ వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే రోజిన్ స్మోక్ అప్లై చేసి పవర్ ఇంజెక్ట్ చేస్తారు. అలా పవర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సిపియూ చెడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఓవర్ వోల్టేజ్ పోయినప్పుడు ఆ ఓవర్ వోల్టేజ్ ను రిసీవ్ చేసుకునే కెపాసిటీ సిపికి ఉండదు. ఎందుకంటే సిపికి వచ్చేసి ఓన్లీ ఆంపియర్స్ తో అవసరమే ఉండదు, ఓన్లీ మనకు వోల్టేజ్ తో మాత్రమే అవసరం ఉంటుంది. ఎందుకంటే పవర్ వేసి ఓన్లీ వోల్టేజ్ మాత్రమే జనరేట్ చేస్తుంది, ఆంపియర్ అనేది జనరేట్ చేయదు. మనం ఎప్పుడైతే పవర్ ఇంజెక్ట్ చేసినప్పుడు అది ఆంపియర్ కింద మారిపోయి పవర్ సిపిను డ్యామేజ్ చేస్తుంది. ఇలాగ బోర్డు మొత్తం క్లీన్ చేసిన తర్వాత విక్ వేసి నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే విక్ వేయడంలో బోర్డుకు తర్వాత స్క్రాచెస్ ఎక్కువ పడ్డాయంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. నేనైతే విక్ వేసిన తర్వాత నీట్గా లిక్విడ్ వేసి మరి క్లాత్తో క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్లాత్తో మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒకసారి ఐ స్కాన్ చేస్తే ఏమైనా బోర్డులో ట్రాక్లో ఏమైనా డ్యామేజ్ అయ్యా లేదా అయ్యింటే దాంట్లో ఎలా యూవీ మాస్క్ వేసుకోవాలని చెప్పేసి నీట్గా చూసుకోవాలి. బోర్డులో అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇప్పుడైతే సిపిని నీట్గా క్లీన్ చేసుకొని విక్ వేసిన తర్వాత ఒకసారి నీట్గా క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో ఏ మాత్రం కూడా మనం సరిగా చేయలేదంటే రీబాలింగ్ అవ్వదు, ఆ డస్ట్ అలాగే ఉండిపోతుంది. స్టెన్సిల్ పెట్టినప్పుడు రీబాలింగ్ అవ్వదు. మనం ఎన్నిసార్లు వర్క్ చేసినా కూడా ఎంత చేసినా కూడా మొబైల్ అయితే ఆన్ అవ్వదు. కాబట్టి మనం ఎవరైనా సరే సిపియూను కానీ రీబాల్ చేసేటప్పుడు 1-2 సార్లు క్లీన్ చేసుకొని, క్లీనింగ్లో ఎలాంటి ప్రెజర్ అప్లై చేయకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా యూనివర్సల్ స్టెన్సిల్ తీసుకొని యూనివర్సల్ స్టెన్సిల్ పైన పీపీటీ అప్లై చేసుకొని చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఎలాగ పీపీటీ అప్లై చేస్తున్నాను, ప్రెజర్తో అప్లై చేస్తున్నానా, లైట్గా అప్లై చేస్తున్నానా, అలాగ అప్లై చేసుకొని హీట్ మాత్రం చాలా మెజర్మెంట్గా హీట్ అనేది బ్లోయర్లో అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్లోయర్లో హీట్ అనేది ఎక్కువ అప్లై చేసినా కూడా ఈ స్టెన్సిల్ బెండ్ అవుతుంది. అలా బెండ్ అయినప్పుడు కూడా రీబాలింగ్ అనేది ప్రాపర్గా రాదు. నేనైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా ఇదిగా బ్లోయర్లో హీట్ సెట్ చేసుకొని స్టెన్సిల్ను పెట్టుకొని ట్వీజర్తో ఎలాంటి ప్రెజర్ అప్లై చేయకుండా లైట్గా అయితే నేను బ్లోయర్ను ఇక్కడ తిప్పుతున్నాను. చూడండి, అలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే బాల్స్ ఇక్కడ అవుతున్నాయి, అన్ని బాల్స్ అవుతున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా నీట్గా ఎలా బాల్స్ అన్ని రెడీ అవుతున్నాయని చెప్పేసి. ఇలా బాల్ అవ్వడంలో ఏమాత్రం మనం పొరపాటు చేసినా కూడా ఒక బాల్ కనెక్ట్ అయినప్పుడు మొబైల్ అయితే ఆన్ అవ్వదు, డెడ్ కండిషన్లో ఉంటుంది. ఇలా ఎంత చేసినా కూడా వేస్ట్ అవుతుంది అనమాట మన వర్క్. మనం చేసే వర్క్ మీద మనకు ఫోకస్ ఉండాలి, మనం చేసే పని గురించి మనకు ఐడియా ఉండాలి. అలా రెండు లేకపోయినా కూడా ఈ వర్క్ అనేది ప్రాపర్గా అవ్వదు. రీబాలింగ్ తర్వాత చూడండి, నేను స్టెన్సిల్స్ నుంచి సిపియూను బయటికి తీసాను. ఇక్కడ నాకైతే సింగిల్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంత నీట్గా వచ్చిందో మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ చూస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పీరియన్స్తో కూడుకున్న పని, చేయంగా వస్తుంది. ఎవరికైనా అంతే అండి, చేయంగానే ఈ వర్క్ అనేది వస్తుంది.
ఇప్పుడు సిపియూను ఇలా ఎలా ఉంది అని చెప్పేసి నీట్గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఏమైనా బాల్స్ అప్ అండ్ డౌన్ వచ్చాయా, కరెక్ట్గా ఉందా అని చెప్పేసి కొద్దిగా లిక్విడ్ అనేది అప్లై చేసి ఒకసారి బ్రష్ చేయాలి దీనిపైన. ఎందుకంటే అనవసరంగా ఉండే ఏరియాలో కూడా బాల్స్ రెడీ అయిపోతాయి. మొత్తం అన్ని బాల్స్ రెడీ అయిపోతాయి కాబట్టి ఆ అనవసరమైన ఏరియాలో బాల్స్ అన్ని పోవడానికి కొద్దిగా లిక్విడ్ వేసి బ్రష్ చేస్తున్నాను. ఇలా బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే సిపి మీద ఉన్న డస్ట్ కానీ ఎక్స్ట్రా బాల్స్ కానీ ఏవైనా ఉంటే కనుక అన్నీ పోతాయి. అలా పోయిన తర్వాత సిపియూను లైట్గా బెండ్ చేసి మనం అబ్జర్వ్ చేస్తే అబ్నార్మల్గా ఏమైనా వచ్చిందా, అబ్నార్మల్గా వస్తే మళ్ళీ బ్లేడ్ వేయాల్సి వస్తుంది. అలా అబ్నార్మల్ ఏం లేదు అనుకుంటే కనుక డైరెక్ట్ మనం సిపియూను సెట్ చేసేయచ్చు బోర్డుకు. ఇక్కడ నేను బాగా గమనిస్తున్నాను కదా, ఇక్కడ ఎలాంటిగా ఏమైనా డ్యామేజ్ ఉందా అని చెప్పేసి, డ్యామేజ్ అంటే ఇన్ ద సెన్స్ బాల్స్ ఏమైనా అప్ అండ్ డౌన్ వచ్చాయా అని చెప్పేసి చూస్తున్నాను. ఏమీ లేదు, బాల్స్ అయితే ఎలాంటి అప్ అండ్ డౌన్ లేదు. ఇంకోసారి కూడా ఆయిల్ వేసి నీట్గా క్లీన్ చేసుకొని సిపియూను పక్కన పెట్టుకొని ఇప్పుడు బోర్డు తీసుకున్నాను చూడండి. ఈ బోర్డులో ఏమైనా ట్రాక్లు ఏమైనా ఇదిగా ఉన్నాయి లేవి చూసుకొని లైట్గా ఫ్లెక్స్ అనేది పెట్టేసి లైట్గా ఇట్లా ఫింగర్తో ఆ ఫ్లెక్స్ని మొత్తం ఆ బాల్స్కి మొత్తం అంతా ఇట్లా పూసుకోవాలన్నమాట. అలా పూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం సిపియు పైనుంచి పెట్టినప్పుడు కింద ఫ్లెక్స్ ఆ హీట్కి ఏమవుతుందంటే ఫ్లెక్స్ కరిగి ఈ సిపియును కరెక్ట్ ఆ డైరెక్షన్లోకి లాక్కొని కూర్చుంటుంది అనమాట. అలా చేయాలి. ఇక్కడ నేనైతే మొత్తం బోర్డు అంతా ఓకే అనిపించిన తర్వాత ఇట్లా ఫ్లెక్స్ చేసుకున్న తర్వాత హీట్ చూపించి ఇప్పుడైతే ఇంకా సిపియూని అయితే నేను సెట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సిపియు వచ్చేసి మనము ఫస్ట్ మదర్ బోర్డ్కి సెట్ చేసేటప్పుడు లైట్ హీట్తోనే కూర్చోబెట్టాలి. ఓవర్ హీట్ వేసి ఓవర్గా ఫ్లెక్స్ చేసామంటే ఏమవుతుందంటే సిపియు అటు ఇటు జరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే లైట్ హీట్గానే ఫస్ట్ మీడియం హీట్లో పెట్టుకొని లైట్గా దానిపైన హీట్ అప్లై చేసుకొని కూర్చుందా లేదా అని చెప్పేసి 1-2 సార్లు చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం హీట్ ఎక్కువ పెట్టుకొని కొద్దిగా ఫ్లెక్స్ చేసుకొని ఇలా 2 టైమ్స్ అయినా చేసినా నో ప్రాబ్లం. మనం చేసే వర్క్ మళ్ళీ చేయకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోవాలంటే ఈ పద్ధతిలోనే చేసుకోవాలి. ఎందుకంటే కనుక మనం ఎక్కువ హీట్ పెట్టుకొని ఎక్కువ ఫ్లెక్స్ చేసామంటే అవ్వదు. ఇప్పుడు సిపియు సెట్ చేసిన తర్వాత నాకు ఏ కాయిల్స్ అయితే షార్ట్ వచ్చాయో ఆ కాయిల్స్ మీద జిఆర్ చెక్ చేస్తే జిఆర్ మొత్తం ఓకే ఉందని నాకు అర్థమైపోయింది. జిఆర్ మొత్తం ఓకే ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తాము ఇక్కడ బక్ కాయిల్స్ మీద ఏమైనా వోల్టేజ్ వస్తుందా, హై రేటెడ్ కానీ లోయర్ రేటెడ్ కానీ మిగతా బక్ కాయిల్స్ కానీ ఏమైనా బక్ వోల్టేజ్ రిలీజ్ చేస్తాయా లేదా అని చెప్పేసి అబ్జర్వ్ చేయాలని చెప్పేసి నేనైతే కనుక సెట్ అయితే ఛార్జింగ్ పెట్టి చెక్ చేయాలని చెప్పేసి మొత్తం అన్ని కనెక్ట్ చేస్తున్నాను చూడండి. మొత్తం అన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఛార్జింగ్ కేబుల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ లైట్లు అవుతుంది. మొబైల్ అయితే లోగోకి వచ్చింది. మొబైల్ లోగో వచ్చింది, పూర్తిగా ఆన్ అవుతుందా అనేది చెక్ చేయాలి అనమాట. మొబైల్ రెడ్మీ పడింది, ఛార్జింగ్ అయితే ఎక్కుతుందని చెప్పింది. పవర్ బటన్ ట్రిగర్ చేసి మొబైల్ అయితే ఆన్ చేశాను. మొబైల్ అయితే ఆన్ అవుతుందా లేదా అనేది చూడాలి. రెడ్మీ మొబైల్ కొంచెం ఆన్ అవ్వడానికి టైం తీసుకుంటాయి, బట్ అయినా కూడా మొబైల్ ఆన్ అవుతుందనే ఇది నాకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ వేరే షాప్లో ఇచ్చారు కాబట్టి దీని ఆల్రెడీ వర్క్ అంతా జరిగింది కాబట్టి వోల్టేజ్లు అన్నీ ప్రాపర్గా వస్తాయో లేదో మనకు తెలియదు కాబట్టి మొబైల్ లోగో వచ్చింది కాబట్టి నేను వోల్టేజ్లు ఏం చెక్ చేయకుండా మొబైల్ని అయితే గమనిస్తూ ఉన్నాను. ఫస్ట్ లోగోలోనే ఉంది చూడండి ఇక్కడ చాలాసేపు నుంచి. ఇప్పుడైతే సెకండ్ లోగో కూడా వచ్చేసింది. సెకండ్ లోగో వచ్చింది, మొబైల్ టర్న్ ఆన్ అవుతుందని ఇప్పుడు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ లోగోలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మొబైల్స్ రీస్టార్ట్ అవ్వడము లేదంటే లోగోలో ఉండిపోవడం జరుగుతుంది. మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా టర్న్ ఆన్ అయింది కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో సమస్య అయితే మనకు వచ్చింది. టచ్ అనేది వర్క్ చేయడం లేదు. టచ్ వర్క్ అనేది ఎలాగ కూడా లేదు. ఏం చేసినా కూడా ఈ మొబైల్లో టచ్ అయితే వర్క్ అవ్వడం లేదు. మొబైల్లో టచ్ వర్క్ అవ్వలేదని చెప్పేసి నేను నీట్గా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ బోర్డు బయటికి తీసి అందులో జిఆర్ చెక్ చేస్తే నాకైతే డిస్ప్లే కనెక్టర్ పైన ఒక పిన్ అయితే జిఆర్ అయితే రాలేదు. ఎంట్రప్ సిటిపి అనే ఒక లైన్, ఆ లైన్ రావడం లేదు. ఇప్పుడు మళ్ళీ సిపియు తీసి చేయడం నాకు ఇష్టం లేక నేను ఏం చేస్తున్నాను అంటే పైన నుంచే డ్రిల్ చేసి ఏదైతే రాలేదో అంటే ఈ టచ్ వర్కింగ్కు ఏ లైన్ అయితే రాలేదో సిపియు నుంచి ఆ లైన్ మాత్రం నేను బైపాస్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ లైట్గా డ్రిల్ చేసిన తర్వాత ఇలా ఒక 11 నెంబర్ బ్లేడ్ తీసుకొని ఆ 11 నెంబర్ బ్లేడ్తో సిపియు పైన ఇలా స్క్రబ్ చేసిన తర్వాత నాకు ఎక్కడైతే ట్రాక్ కనిపించిందో అక్కడ వరకు నేను స్క్రబ్ చేసేసి దాన్ని ఈవీ మాస్క్ పెట్టి జంపర్ అనేది ఇక్కడ ఇస్తున్నాను చూడండి. లైన్ బైపాస్ చేస్తున్నాను. ఇలాగ స్టెప్ బై స్టెప్ అనేది వర్క్ అయితే చేసుకోవాలి. నేనైతే కనుక సిపియు పైన జంపర్ ఇచ్చిన తర్వాత లైట్గా దాన్ని సాల్టింగ్ మనం చేసే పిన్ కరెక్ట్గా అయిందో లేదో మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏ బాల్ని అయితే మనం ఫోకస్ చేసామో అదే బాల్కి మనం ఇక్కడ జంపర్ అనేది ఇచ్చిన తర్వాత కూడా జంపర్ పక్కకు కూడా కదలకుండా ఈవీ మాస్క్ ఇలా కవర్ చేస్తున్నాను. ఇట్లా ఈవీ లైట్ అప్లై చేసి ఇలా కవర్ చేసిన తర్వాత బోర్డుకు
కనెక్టర్ డిస్ప్లే కనెక్టర్ జంపర్ ఇచ్చిన తర్వాత జిఆర్ కూడా చెక్ చేశాను. జిఆర్ అయితే ఇప్పుడు ఓకే ఉంది. ఫస్ట్ ఓఎల్ వచ్చేది, ఇప్పుడు జిఆర్ కూడా ఓకే ఉంది. ఇప్పుడు ఒకసారి టచ్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి మొబైల్ టర్న్ ఆన్ చేశాను. మొబైల్ అయితే టర్న్ ఆన్ అయింది. టర్న్ ఆన్ అయిన తర్వాత టచ్ మొత్తం వర్క్ అవుతుంది. అంటే మనం CPU పైన డ్రిల్ చేసి కొట్టిన జంపర్ అనేది కరెక్ట్గా ఉంది. కరెక్ట్గా ఉండడం వల్ల ఇప్పుడు టచ్ అంతా వర్క్ చేస్తుంది. ఇలాంటి మొబైల్స్ మీ దగ్గర ఉన్నా కూడా మనం ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.